గారెలు ఇలాంటివి ఎప్పుడైనా మీరు రుచి చూసారా? రుచి మాత్రం చాలా బావుంటాయి. ఇవి ఎలా చేయాలో కూడా చూసేసేయండి. ముందుగా అయితే బబ్బరపప్పు, శనగపప్పు అంటే ఈక్వల్‌గా కాదు మీకు నచ్చినంతగా యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో శనగలు కూడా నానబెట్టుకోవాలి. వీటిని ఒక 2 గంటల ముందు నానబెట్టేసిన తర్వాత ఇందులో తగినంతగా కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, జీలకర్ర వాటిని కూడా తీసుకోవాలి. తర్వాత నానబెట్టిన బబ్బరపప్పు, శనగపప్పు, శనగల్ని వీటన్నింటిని మిక్సీ పట్టేసేయాలి. ఈ విధంగా చక్కగా బబ్బర్లు అలాగే కొంచెం శనగపప్పు ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసిన తర్వాత శనగల్ని కాస్త వేరేసి ఇందులో యాడ్ చేయాలి. అన్నీ మిక్సీలోకి యాడ్ చేసే ముందు శనగల్ని ఒక టేబుల్ స్పూన్ దాకా తీసుకొని అంటే డైరెక్ట్గా యాడ్ చేసేయాలి నానబెట్టిన శనగల్ని. పప్పుల్ని గ్రైండ్ చేసాం కదా స్పైసీ కోసం వీటిని కూడా గ్రైండ్ చేసుకొని కారం తగినట్లుగా వేసుకోండి మిర్చిని, లేదు అంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులో తగినంత ఉప్పు వేసేసి ఈ విధంగా అప్పాల్లో ఒత్తేసేయాలి. మీరు కావాలంటే చేతులపైన కూడా చేయొచ్చు, కానీ కవర్ పైన చేస్తే అన్ని ఈక్వల్గా వస్తాయి. ఈ గారెలు మీరు ఎప్పుడైనా ట్రై చేశారు? ట్రై చేయకపోతే డిఫరెంట్గా ట్రై చేయండి. సమ్మర్ కదా అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి రుచి చూపించండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.